హలో మచ్చా! అందరూ ఎలా ఉన్నారు? అవును. నేనెక్కడ ఆగాం? రికార్డ్ దగ్గర ఆగాం కదా! సో, మార్నింగ్ లెగ్గానే అయితే నేను రికార్డ్ అయితే కంప్లీట్ చేశాననమాట. ఇంక స్నానం చేసి ఇంక కాలేజ్‌కైతే బయలుదేరిపోవాలి. అసలకి నేను నిన్న పడుకున్నది 9:30కి అనమాట. మార్నింగ్ అలారం 5:30కి పెట్టా. నేను లెగిసింది మాత్రం 7:30కి అలా ఉంటది మనతోని. ఎలాగైతే మచ్చా రికార్డ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా! సో, ఇంకా అది చాలనమాట మనకి. ఇంకా కాలేజ్‌కైతే బయలుదేరిపోయి నేనైతే రెడీ అయ్యి, లాస్ట్‌కి ఆఫ్టర్‌నూన్ క్లాస్ అయితే కంప్లీట్ అయిపోయింది. లైబ్రరీ బ్యాక్ సైడ్ మీటింగ్ ఉందన్నారు మా సీనియర్స్‌తో ఫెస్ట్ కోసం అంట. సో, అక్కడికైతే వెళ్ళిపోయా. అసలకే నాకు ఓ పక్క నుండి ఆకలేసేస్తుందనమాట. మా సీనియర్‌లు అయితే వదలట్లేదు. సో, లాస్ట్‌కి ఎలాగైతే హాస్టల్‌కైతే వెళ్ళిపోయా మెస్‌కి. నాకర్థం కాలేదు ఈరోజు ఎందుకు అంత ఆకలేసేస్తుందని. అప్పుడు గుర్తొచ్చిందనమాట. ఈరోజు మెస్‌లో వచ్చేసరికి చికెన్ పెడతారు. సో, చికెన్ అయితే ఎక్స్‌ట్రా ఒక కప్ ఏసుకొని మరి తినేసైతే ఇంకా రూమ్‌కైతే వెళ్ళిపోయా. రూమ్‌కెళ్ళగానే స్లీప్ ఏద్దాం అనుకున్నా. కానీ ఆఫ్టర్‌నూన్ అయితే మాకు ల్యాబ్ ఉంది. మళ్ళీ ల్యాబ్‌కైతే లెగాలి కదా అని చెప్పి ఇంకైతే పడుకోలేదు. మధ్యాహ్నం ల్యాబ్‌కైతే బయలుదేరిపోయా. మేము వెళ్ళినప్పుడే ల్యాబ్‌కైతే చాలా లేట్ అయిపోయింది. అసలకి ల్యాబ్ వచ్చేసరికి 2:30కి మేము వెళ్ళేది 2:41 అవుతుంది ఇప్పుడు టైం. లేట్ అయిందని చిన్న బాధ కూడా లేకుండా నవ్వుకుంటూ వెళ్తున్నాం. అది కూడా నెమ్మదిగా నడుచుకొని వెళ్తున్నాం. అలా ఉంది మా పని. అందుకే మీరైతే మాత్రం మాలాగైతే చేయకండి. టైంకి అయితే వెళ్ళిపోండి క్లాసులకైతే ల్యాబ్‌లకు కూడా. ఎలాగైతే ఈవినింగ్ ల్యాబ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక హాస్టల్‌కైతే మేము బయలుదేరిపోయాము. బయటికి రాగానే చూడగానే వర్షం అయితే కుమ్మేస్తుందనమాట. సర్లే అంత కంగారేమొచ్చింది వర్షం ఆగాక వెళ్దామని చెప్పి అనుకున్నా. తీరా చూస్తే వర్షం అంతకే ఆగదు, ఇంతకే ఆగదు. సో, ఎలాగైతే వర్షంలో తడుచుకొని రూమ్‌కైతే వెళ్ళిపోయా. ఇంకో విషయం అయితే చెప్పడం మర్చిపోయా మచ్చా. ఫాలో చేసి లైక్ చేయండి. అలాగే వీలవుతే షేర్ చేయండి మచ్చా. ఈ రోజుకైతే ఇంతే మరి. రేపు కలుద్దాం. బాయ్ బాయ్.